అందరికీ జై శ్రీరామ్, జై భారత్. 5 లక్షల రూపాయలు కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షల రూపాయలు పొందినటువంటి రైతుల జీవితాలు చాలా ఆనందంగా ఉన్నాయి. ఎందుకంటే 5 లక్షల రూపాయలు చదువు కోసం, వ్యాపారం కోసం, ఇంకా వ్యవసాయ పెట్టుబడుల కోసం, ట్రాక్టర్ కొనడం కోసం, వరి మిషన్ కొనడం కోసం, ఇటువంటి వాటి కోసము 5 లక్షల రూపాయల కిసాన్ క్రెడిట్ కార్డు అనేది మన దగ్గర ఉంటే మనకు ఎంత బెనిఫిట్ ఉంటుంది. ఈరోజు కిసాన్ క్రెడిట్ కార్డు గురించి పూర్తిగా అంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎన్ని లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు, ఎన్ని ఎకరాల భూమి ఉండాలి, ఎటువంటి అర్హతలు కావాలి అనే విషయం మీద స్పష్టంగా మాట్లాడుకుందాం. వీడియో కింద ఐ బటన్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఐ బటన్ ప్రెస్ చేస్తేనే ఇంకా కొంతమందికి చేరుతుంది వీడియో. ప్లీజ్ ఫస్ట్ ఐ బటన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక వీడియోలో మనకు 5 లక్షల రూపాయలు కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ అనేది కావాలి. అది ఏ రకంగా, అది కూడా తక్కువ వడ్డీకి సులభమైనటువంటి విషయాన్ని మనము తెలుసుకోబోతా ఉన్నాం. వీడియో లెంత్గా ఉంటుంది కానీ చాలా క్లియర్గా ఉంటుంది. ప్లీజ్ ఇక్కడ కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షల వరకు తక్కువ వడ్డీకే లోన్స్ ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ప్రాసెస్ మొత్తం ఇక్కడ ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చూడబోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డు అంటే కేకేసి స్కీమ్కు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఏ రకమైనటువంటి లోను ఈ స్కీమ్ ద్వారా లభిస్తాయి, ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం. పూర్తిగా వీడియోని అయితే చూడాలని కోరుకుంటా ఉన్నా. దయచేసి మీ జీవితాలకు, మీకు పుట్టిన పిల్లలకు, మీ చేసుకున్న భార్య భర్తలు అందరు సుఖంగా ఉండాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనే వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి, చూస్తారు కూడా. ఎందుకంటే ఎవడు కూడా రూపాయి ఇయ్యడు. అటువంటి ఈ రోజుల్లో 5 లక్షల రూపాయల కిసాన్ క్రెడిట్ కార్డు ఇక్కడిగో మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ 3 లక్షల రుణం ఉన్నది, దాని కిందనే 5 లక్షల రుణం కూడా ఉన్నది. మరి ఈ 3 లక్షలు 5 లక్షలు అంటే ఏంది, ఎవరికి 3 లక్షలు ఎవరికి 5 లక్షలు అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకోబోతా ఉన్నాం. రైతుల ఆర్థిక భద్రతను పెంపొందించే దిశగా కేంద్రం ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు ఇక్కడ పథకాన్ని తీసుకువచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అందిస్తున్న లోన్స్ పరిమితిని మరింత పెంచింది. ఇప్పటి వరకు 3 లక్షలు ఉండే, అంటే ఇన్ని రోజులు 3 లక్షలు ఉండే పరిమితి ఉండగా ఇప్పుడు 5 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కిసాన్ క్రెడిట్ కార్డు గురించి పూర్తిగా తెలుసుకుందాం. మీరు కిసాన్ క్రెడిట్ కార్డు గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా మన లైఫ్లో కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే పొద్దుగాల లేవగానే కోడి గుడ్డు పెడతా చూడు, పైసల చెట్టే అనుకో. కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క రూపము పైసల చెట్టు లాంటిది. అవసరం వచ్చినప్పుడల్లా మనం చెట్టుకెళ్ళి పనులు ఎట్లా తెంపుకుంటామో, అవసరం వచ్చినప్పుడల్లా కిసాన్ క్రెడిట్ కార్డులో నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఇక మనకు ప్రతిరోజు డబ్బుతోటే జీవితం నడుస్తూ ఉన్న ఈ రోజుల్లో కిసాన్ క్రెడిట్ కార్డు 1998లో ప్రవేశపెట్టిండ్రు. పంట ఉత్పత్తి కోసం రైతులకు స్వకల్పిక ససంగత రుణాలను సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి ఈ స్కీము రూపొందించబడింది. కేకేసి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ అందిస్తోంది. పంట కోత తర్వాత మార్కెటింగ్ ఖర్చులకు కూడా స్వయం అందిస్తుంది. తద్వారా వ్యవసాయ ఆదాయ పనులు పెంచడానికి సమగ్ర ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. అంటే మనకు దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉందంటే 1998 నుంచి ఇప్పటి వరకు రుణం పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు 25,000తో స్టార్ట్ అయింది. 1988లో 25,000 రూపాయలతోటి ఈ కిసాన్ క్రెడిట్ కార్డు స్టార్ట్ అయింది. 25,000 లోన్ ఇస్తేనే అప్పట్లో గొప్ప. అసలు 25,000 అంటే 1998లో చాలా గొప్ప. 25,000 లోను ఇప్పుడు 10 లక్షలతో సమానం. దాంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 5 లక్షలు 5 లక్షలు
5 లక్షలకు వచ్చింది. అందుకనే ఈ కిసాన్ క్రెడిట్ కార్డుకు మార్కెట్లో చాలా విలువ ఉంది. వీడియోను మాత్రం పూర్తిగా చూడాలి. ప్రతి ఒక్క అప్డేట్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ మనము ఏ రకంగా ఎలా చేసుకోవాలి, ఎవరితోటి ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు మనకు లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోబోతా ఉన్నాం. ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి రిపోర్ట్ ప్రకారం 8 జూలై 2026 నాటికి వాణిజ్యం బ్యాంకులకు పరిధిలో మొత్తం కేకేసి దరఖాస్తులు 739 లక్షలు దరఖాస్తులు ఉన్నాయి. భారతదేశం మొత్తంలో 2026 జూలై నాటికి 739 లక్షలు దరఖాస్తులు ఉన్నాయి. ఇక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు ఆర్ఆర్బిఎస్ పరిధిలో 365 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిలో అధికంగా 1178 లక్షలకు పైగా దరఖాస్తులు సహాయక బ్యాంకుల పరిధిలో ఉన్నాయి. ఇక కేకేసి ద్వారా ఏ రకాల లోన్స్ పొందవచ్చు, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఏ రకాల లోన్ పొందవచ్చు, వ్యవసాయ అనుబంధము అలాగే రంగాలకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించిన లోన్స్ కేకేసి ద్వారా పొందవచ్చు. ఎట్లా అది ఈ లోన్స్ ఎట్లా పొందవచ్చు, దీని గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇవి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ లోన్స్ పల్లెటూర్ల దగ్గర ఉన్నటువంటి బ్యాంకుల్లోనే ఉన్నాయట. అయ్యో, సహకార బ్యాంకు పరిధిలోనే ఉన్నాయి. 1178 లక్షలకు పైగా దరఖాస్తులు సహకార బ్యాంకులోనే ఉన్నాయి. అవి పెండింగ్లో ఉన్నాయి, అంటే నడుస్తూ ఉన్నాయి ప్రాసెస్. వాళ్ళకి ఇస్తారా ఏమవుతుంది అనేది వెనకషీరి, కానీ నడుస్తూ ఉన్నది ప్రాసెస్. ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు అనేది పొందాలి. రైతుకు ఇగో దేనికి అవసరం పడుతుంది అని చెప్పారు కదా, దీనికి అవసరం పడుతుంది. ప్రతి ఒక్కళ్ళు దేనికి అవసరం పడుతుంది మనం అనుకుంటాం, దేనికోసం ఇస్తారు, ఫస్ట్ వ్యవసాయం కోసం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ డబ్బులను ఇప్పుడు వ్యవసాయం కోసం 5 లక్షల రూపాయల 5 లక్షలు కార్డు మనం తీసుకుంటాం. కార్డు తీసుకుంటే ఈ కార్డులో ఉన్న డబ్బులు ఈ 5 లక్షల రూపాయలు మన ఇష్టం దేనికైనా వాడచ్చు. ఇంట్లో చదువుల కోసం, బిజినెస్ కోసం, లేకపోతే మనం ట్రాక్టర్ కొనడానికి, పిల్లల ఉద్యోగాలకు, పిల్లల పెళ్ళిళ్ళకు, వ్యవసాయం ఖర్చులకు దేనికైనా వాడచ్చు. అది మన ఇష్టం. ఇక్కడ చూడిగో కేకేసి ద్వారా ఏ రకాల లోన్స్ పొందవచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించి లోన్స్ కేకేసి ద్వారా పొందవచ్చు. స్వల్పకాలిక పంట సాగు అంటే పంట సాగు కోసం పొందవచ్చు. పంట కోత అనంతరం కార్యకలాపాలు అంటే పంట కోత అయిన తర్వాత మళ్ళీ దాని పెట్టుబడి కోసం దానికి దీనికి అని ఇక్కడ పంట కోతల అనంతరం మనకి ఏం పని ఉంటుంది, మళ్ళీ పెట్టుబడి. ఇక మార్కెట్కు సంబంధించిన ఖర్చులు ఏముంటాయి, ఇప్పుడు మనం మార్కెట్లో ఒక దుకాణం పెట్టుకోవాలి, మార్కెట్లో ఒక బిజినెస్ పెట్టుకోవాలంటే మార్కెట్లో మనకు సంబంధించినటువంటి ఏదైనా వ్యవసాయ రంగంలో పండించిన కూరగాయలు పండించడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలంటే కూడా ఇక్కడ డబ్బులు అంటే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నిటికీ. ఇక గృహ వినియోగ అవసరాలు, దీన్ని మీరు ఒకసారి బాగా అర్థం చేయరి. గృహ అంటే ఇంటి వినియోగ అవసరాలు. ఇంటి వినియోగ అవసరాలలో 1.25 లక్షలు ఉంటాయి. పిల్లల చదువులు, అలాగే మనకు సంబంధించినటువంటి పిల్లల ఉద్యోగాలు, పిల్లలకు పెళ్ళిళ్ళు, ఇలా దీని గురించి కూడా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక వ్యవసాయ నిర్వహణకు కావాల్సినటువంటి డబ్బు, దీనికోసం కూడా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా మనము పొందవచ్చు. అనుబంధ వ్యవసాయేత కార్యకలాపాలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని గురించి మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. అనుబంధ వ్యవసాయేత కార్యకలాపాలు అంటే ఈ వ్యవసాయానికి సంబంధించి ఒక ట్రాక్టర్ కావాలి, ఒక వరి మిషన్ కావాలి, ఒక హార్వెస్టర్ కావాలి, లేదంటే ఇప్పుడు మనకు సంబంధించి డ్రోన్లు 3,30,000 3,70,000 డ్రోన్లు కావాలి, ఇంకా ఏదన్నా ఇటువంటి వీటి కోసము లోన్ కూడా తీసుకోవచ్చు. ఇక దీనికోసం పెట్టుబడి రుణం, ఇవన్నిటి కోసం పెట్టుబడి రుణం అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకు బ్యాంక్ అనేది కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు గురించి ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలని చూద్దాం. ఇగో కిసాన్ క్రెడిట్ కార్డు గురించి ఎవరు ఎలిజిబిలిటీ, ఎవరు అప్లై చేసుకోవచ్చు.
ఓకే, ఇక్కడ మనకు కిసాన్ క్రెడిట్ కార్డు కేకేసీకి ఎవరు అప్లై చేసుకోవచ్చు కనబడతా ఉంది కదా. కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ ద్వారా రైతులకు వివిధ రకాల లోన్స్ ప్రభుత్వం అందిస్తుంది. ఇక స్వతంత్రంగా సాగు చేస్తున్నటువంటి వ్యక్తిగత రైతులు, ఉమ్మడి రుణగ్రహీతలు అంటే వీళ్ళకు సొంత భూమి ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా రుణం అనేది ఖచ్చితంగా ఇస్తారు. మరి కౌలు రైతుల సంగతి ఏంది? కౌలు రైతులు మౌనిక కౌలుదారులు అంటే కౌలుగా రాసుకున్న ఒప్పంద పత్రం ఉంటే వీళ్ళకు కూడా భాగస్వామ్య రైతులు. ఇప్పుడు వీళ్ళు కౌలు రైతులకు వీళ్ళకు లింక్ అనేది ఉంటుంది. వీళ్ళకు ఇట్లా మనం కౌలు చేసుకున్నాం, ఆ యొక్క ఎవరైతే భూమికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడో ఆయన ఏదన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు, ఏదైనా చేస్తూ ఉంటే ఈ కౌలు రైతు ఒప్పంద పత్రం రాసుకుంటే మనకు కిసాన్ క్రెడిట్ కార్డు అనేది కిసాన్ కార్డు అనుకుందాం, కార్డు అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈ స్కీమ్ ద్వారా కౌలు రైతులు, భాగస్వామ్య రైతులు ఏర్పాటు చేసినటువంటి సమూహాలతో సహా స్వయం సహాయక బృందాలు కూడా అంటే ఎస్హెచ్జి జాయింట్ లయబిలిటీ గ్రూపు ఎల్జీబీ కూడా ఇక్కడ జాబితాలో చేర్చబడుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఏంది అంటే కౌలు రైతు ఉన్నాడు కదా, ఇప్పుడు కౌలు రైతు అలాగే రైతులు వీళ్ళు భాగస్వామ్యం అంటే ఇద్దరు కలిసి ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఇద్దరు కలిసి కూడా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించి జాయింట్ గ్రూప్ ఉంటుంది, జాయింట్ అలాగే బ్యాంకు బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వీళ్ళు డబ్బులు అనేటివి పడతాయి, అప్పుడు ఆ కార్డు ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి వచ్చింది, ఎలా అప్లై చేసుకోవాలి నన్ను చాలామంది అడిగిరు. కిసాన్ క్రెడిట్ కార్డు అంటున్నావు తమ్మి ఎట్లా అప్లై చేసుకోవాలని చాలామంది అడిగిర్రు. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా ఉన్నా కాబట్టి దయచేసి ఐ బటన్ ప్రెస్ చేసి అందరికి షేర్ చేయండి. ఇది కిసాన్ క్రెడిట్ కార్డు అంటే కేకేసీ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి కనబడతా ఉంది కదా, ఎలా అప్లై చేసుకోవాలి అని. దీనికోసం పిఎం కిసాన్ ఫోల్డర్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థిక ఫోల్డర్ ద్వారా కేకేసీ ఫారం డౌన్లోడ్ చేసుకొని ఆ ఫారంను బ్యాంకు ఫిల్ చేసి అంటే నింపాలి. దాంట్లో మన అడ్రస్సు అలాగే మనకు దాంట్లో పూర్తిగా ఉంటాయి, ఎట్లా అప్లై చేసుకోవాలనే దాంట్లో పూర్తిగా ఉంటాయి. నీకు పట్టా నంబరు, ఎన్ని ఎకరాలు ఉంది, అది సంతన కౌలా ఏంది ఏం కథ మొత్తం ఉంటుంది. అప్లై చేసుకోవాలి. బ్యాంకు అధికారులకు మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి దీనికోసం రైతులు భూమి పత్రాలను, సాగు వివరాలను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మన రైతులు భూమి పత్రాలు అంటే ఏంటి? ఇప్పుడు పట్టా, పాస్బుక్ జిరాక్స్ కావచ్చు, 1B అలాగే ఈసీ 3. ఒకటి పాస్బుక్ అనేది ఒకటి, రెండోది 1B, మూడోది ఈసీ. ఈ 3 మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. అంటే భూమి మన మీద ఉంది అని ధృవీకరించడానికి ఈ 3 సరిపోతాయి. ఈ 3టికి పాస్బుక్ ఏమో జిరాక్స్, ఈ 1B ఈసీ అనేది ఒరిజినల్ ఇచ్చి దీనికి మనము సబ్మిట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఎకరాలు ఉందనుకో, నీకు 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఉందనే చెప్పాలి. 2 ఎకరాలు లేదంటే 5 ఎకరాలు. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకేమో 5 లక్షలు, 2 ఎకరాలు ఉంటే 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అందుకనే మనం క్లారిటీగా ముందే 1Bలో మనకు ఏర్పడుతుంది. 1Bలో ఈసీలో ఎంత భూమి ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఒక జాగాలో ఉందా, ఎక్కడ ఉంది అనేది పూర్తిగా ఏర్పడుతుంది. అందరూ దీని గురించి దరఖాస్తు చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. గవర్నమెంట్ బ్యాంకులు ఎవైనా కూడా కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి అనేది ఉంటుంది. ఖచ్చితంగా కిసాన్ క్రెడిట్ కార్డు మీరు అప్లై చేసుకొని ఈ రకంగా ఉంటుంది. కార్డు అనేది ఈ రకంగా ఉంటుంది కాబట్టి
ఇగో ఈ రకంగా ఉంటుంది కిసాన్ క్రెడిట్ కార్డు. ఈ రకంగా కార్డు రూపము ఈ రకంగా ఉంటుంది ఇట్లా. ఇక 5 లక్షల లోన్ అనేది పొందడం అనేది కొందరికి కళ. ఈ 5 లక్షల లోన్ పొందడం అనేది కొందరి కళ. లోన్ అనేది పొందుతామా లేదా అనేది మీరు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మీకేమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేసి ఐ బటన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోలు, చాలా మంచి వీడియోలు రాబోతూ ఉన్నాయి రాబోయే కాలంలో. అందరికీ జై రైతన్న, జై శ్రీరామ్, జై హింద్.